హాయ్ అండి, ఈరోజు మనము బ్యూటిఫుల్ మ్యారేజ్ బ్లాగ్ ఒకటి చూసేద్దామండి. శ్రీ శ్రీనివాసరావు అండ్ మాధవీల ముద్దుల కుమార్తె గారాలు పెట్టి మ్యారేజ్ బ్లాగ్, నందిని మ్యారేజ్ బ్లాగ్ చూసేద్దామండి. హేమంత్ వెడ్స్ నందిని మ్యారేజ్ బ్లాగ్. పెళ్ళంటే ఇలా బంధువులు, భోజనాలు, బాజాలు, భజంత్రీలు, బాణాసంచాలతో చాలా సాంప్రదాయంగా జరిగే పెళ్లి వేడుక మనం ఇప్పుడు చూసేద్దామండి. పెళ్ళి కూతురు స్టార్ట్ నుండి రిసెప్షన్ వరకు అయితే ఆ పెళ్ళి ఆఫ్టర్ రిసెప్షన్ వరకు ఈ మ్యారేజ్ బ్లాగ్ చూసేద్దాము. హేమంత్ వెడ్స్ నందిని మ్యారేజ్ బ్లాగ్ చూసేద్దామండి. ఇప్పుడు నేను పెళ్లి కూతురు భోజనాలతో నేను షూట్ చేయడం మొదలు పెట్టానండి. నేను ఎక్కడికి వెళ్ళినా నా రాణి టాక్ ఛానల్ కుకింగ్ ఛానల్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ భోజనాలను ఒక ప్రత్యేకంగా ఈ భోజనాలను నేను షూట్ చేస్తూ ఉంటాను అన్నమాట. భోజనాల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను అన్నీ టేస్ట్ మాత్రం చూస్తానండి. నేను ఇలా పెళ్లి కూతురు భోజనాలతో నేను షూట్ చేయడం మొదలు పెట్టాను. మన ఈ మ్యారేజ్ బ్లాగ్ అయితే ఓపిక్గా రిసెప్షన్ వరకు, ఎండింగ్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేసిన ఈ పెళ్లి కూతురు భోజనాలు అయితే బాగున్నాయండి. అన్నీ వేడివేడిగా అదిరిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ ఐస్ క్రీమ్ కూడా ఎంజాయ్ చేస్తాను నేను. ఇలా భోజనాలు పెళ్లి కూతురు మార్నింగ్ భోజనాలు అయిపోయిన తర్వాత, పెళ్లి కూతురు చేసిన భోజనాలు అయిపోయిన తర్వాత భోజనం ఆఫ్టర్ ఇలా కాలగోళ్ళు తీసే కార్యక్రమం అండి మొదలు పెట్టారు. మన పూర్వీకుల నుండి సాంప్రదాయంగా వస్తున్న కాలగోర్లు కార్యక్రమము మొదలు పెట్టారనమాట. ఇలాగ రోకలతో పాలలో ముంచి ఇలాగ పట్ట పైన పెడతారండి. ఇది ఇలా పెట్టడము మంచిదంటే పిల్లలు పుడతారనో ఏదో పర్టికులర్ కారణం ఉంటుంది. దాని గురించి వివరంగా తెలియదు, కానీ మొత్తం మీద పిల్లలకు సంబంధించి ఉంటుందన్నమాట. తర్వాత ఇలా పాల గోర్లు తీస్తారనమాట అండి. దానికి సంబంధించిన డబ్బులన్నీ ఇతనికి ఇస్తారనమాట. అక్షింతలు వేసినప్పుడు ఇలా ప్లేట్లో డబ్బులు వేయాలన్నమాట అండి. ఇప్పుడు సంబంధించిన డబ్బులు అతనికి ఇచ్చేస్తారనమాట. ఇలా హారతి ఇచ్చి ఈ కార్యక్రమంని ముగించారండి. కాలగోర్ల కార్యక్రమము
ఇలాగ లోకల్కి అయితే వదిన మరదలు అనుకుంటా ఇలా పొట్ట మీద కడతారు. తర్వాత హారతి కూడా ఇచ్చారు. పెళ్లి ముస్తాబులు అందరూ రెడీ అవుతున్నారు. పెళ్లి కూతురికి నానమ్మండి, మా సచివేని అత్తయ్య గారు ఆవిడ. పెళ్లి కొడుకు అయితే పెళ్లి మండపంకి ఎంటర్ అయిపోయారండి. పెళ్లి కొడుకుకి బావమరిది అయితే కాలు కడిగే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా పెళ్ళికొడుకుకి ఇలా దిష్టి తీస్తారనమాట విడిదిండికి. ఇప్పుడు మన ఇంటి దగ్గర జరిగే పెళ్ళిళ్ళకైతే ఒక ప్రత్యేకంగా విడిదిలు తీసుకొని ఆ విడిదింటికి పెళ్ళికొడుకునికి ఇచ్చేవారనమాట అండి. బంధువులు అందరూ ఆ విడిదింట్లో ఉండేవారనమాట. పెళ్ళి కార్యక్రమం వరకు పెళ్ళి ముహూర్తం వచ్చేటప్పుడు పెళ్లి మండపంలోకి వచ్చేవారు. అప్పటి వరకు విడిదింట్లో ఉండేవారు అనమాట. ఇలాగా బావమర్దికి అయితే ఇలాగా ఎవరెవరు ఆచారాల ప్రకారము సాంప్రదాయాల ప్రకారం పాటించే ప్రకారము ఇలా బహుమానం కూడా మర్ది గారికి బావమర్దికి గిఫ్ట్ కూడా ఇచ్చారండి. ఉంగరము ఇచ్చారు. విడుదల రూమ్కి అయితే పెళ్ళికొడుకుని ఆహ్వానించారు. ఇవ్వండి బావమర్దికి ఇచ్చిన రింగ్ గిఫ్ట్. పెళ్ళికి పానకం కావడి రెడీ అవుతుందండి. ఇలాగ బెల్లం వేసి ఇలా చేస్తారన్నమాట. కొందరు డ్రింక్గా అంటే రసనగా కూడా కలుపుతారు. వీళ్ళైతే బెల్లం వాటర్లో బెల్లం కలిపి ఎలాచి పొడి వేస్తారన్నమాట. అచ్చంగా బెల్లం పానకం అండి. ఇక్కడైతే పెళ్లి ముస్తాబులు అయిపోతున్నాయి. అందరైతే పెళ్ళికి అందముగా రెడీ అయిపోయామండి మేమందరము. కంత కూడా పెళ్ళికొడుకు తరపు వారు రెడీ చేస్తున్నారండి. స్నాక్స్ టైం అయితే వచ్చేసింది. స్నాక్స్ కూడా ఎంజాయ్ చేసామండి. నేనైతే పానీపూరి చాట్ కూడా తిన్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ జ్యూస్ తాగాను. చాట్ అయితే వేడివేడిగా అదిరిపోయిందండి. సూపర్ ఉంది. చూడండి వీళ్ళైతే కంత అందముగా సర్దేశారు ఇలా టేబుల్స్ వేసి.
చూడి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మమ్మ అంట. పెళ్ళికి వచ్చిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా మాత్రం ఈ కంతను చూడడానికి ఇష్టపడతారు. అందరూ షూట్ చేసుకుంటారు స్టేటస్లో పెట్టుకోవడానికి. చాలా బాగుంటుందండి ఈ కంత కార్యక్రమం అయితే. ఇక్కడ పానకం కావడి మన పురుకుల నుండి సాంప్రదాయంగా వచ్చే పానకం కావడి సాంప్రదాయం చూసేద్దాము. ఇలా గ్లాస్తో పానకం ఇచ్చి ఇక్కడ కూడా బహుమానం అడుగుతారనమాట అండి. ఇప్పుడు రిసెప్షన్ టైం, పెళ్లి ముహూర్తం ముందర రిసెప్షన్కి పెళ్లి కొడుకును పెళ్లి కూతురును పెళ్లి మండపంకి తీసుకువెళ్తున్నారండి. ఇద్దరికి ఇడి జోడు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. వాళ్ళ హైట్ సూపర్గా ఉన్నారు కదండి జోడి అయితే. ఇలా రిసెప్షన్కి ఈ పెళ్లి కూతురు మమ్మీ డాడీ అండి, మాధవి అండ్ శ్రీనివాసరావు అండ్ చౌదరి అనమాట వాళ్ళ అబ్బాయి అండి. నెక్స్ట్ పెళ్లి కొడుకు మమ్మీ డాడీ వాళ్ళిద్దరూ. ఇలా అందరము 1 by 1 అయితే అక్షంతలు వేసేసామండి. అంటే పెళ్ళి అనేది ఒక మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టముగా పరిగణించబడుతుంది కదండి. పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే ఒక బంధంగా, వారి ఇద్దరికి ఈ సమాజంలో చట్టపరమైన మరియు సామాజిక గుర్తింపు ఇచ్చే విధంగా ఈ పెళ్ళి ఉంటుంది. అయితే వారిద్దరి మధ్య మాత్రమే కాకుండా వారి కుటుంబాల మధ్య కూడా మంచి సంబంధాలను ఏర్పరిచే విధంగా ఈ పెళ్ళి ఉంటుందండి. ఈ పెళ్లి రిసెప్షన్లో మేము కూడా ఈ బ్లెస్సింగ్ చేసాము. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూడా అక్షంతలు వేసాము. ఇలా పెళ్ళి అనేది ఒక ఒప్పందంగా, పెళ్ళి అనేది వారిద్దరికి కొన్ని హక్కులు మరియు బాధ్యతలను కల్పించే విధంగా ఉంటుంది కదండి. ఇలా మగవాళ్ళకి అయితే కర్చీఫ్లు, ఆడవాళ్ళకి జాకెట్ ముక్కలు ఇవ్వడానికి వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ చూడండి బాబామర్దుల వెటకారాలు. ఇలాంటే ఇలాగా సంతోషాలు, హ్యాపీలు ఎక్కడో ఉండేవాళ్ళు అందరము ఒక చోట కలుస్తాము, అందరము హ్యాపీగా మాట్లాడుకుంటాము. బాగుంటుందండి ఇలాగా.
కలిసి మాట్లాడుకుంటూ ఉంటుంటే. ఇలా పెళ్ళి అంటే ఒక ఇద్దరి మధ్య ఒప్పందంగా, పెళ్ళి అంటే ఒక సమాజంలో గుర్తించువారే ఒక ముఖ్యమైన భాగంగా, పెళ్ళంటే ఒక జంటకు మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక పునాదిగా ఏర్పడే విధంగా ఉంటుంది కదండి. పెళ్ళి భోజనాలు అయితే ఎంటర్ అయిపోయాము. పెళ్ళి భోజనాలు కూడా నేనైతే షూట్ చేశాను. ఇలా పెళ్ళి భోజనాలు కూడా అన్ని ఐటమ్స్ అన్ని 1 by 1 వేసుకొని అన్ని టేస్ట్ చూసానండి. ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. తర్వాత చూడండి, రసమలై అయితే అద్దరిపోయిందండి. జ్యూస్ కూడా నేను ఇలా తాగేసాను అనమాట, అంత బాగుంది. రసమలై సూపర్ ఉంది. రిసెప్షన్ ఆఫ్టర్ ఇలా పెళ్లి భోజనాలు అందరము హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడైతే పెళ్ళి టైం అయిపోయింది. కరెక్ట్గా పెళ్లి ముహూర్తం అయితే 10 నిమిషాలు ఎక్కువ 11 గంటలకండి, 10:40 అనమాట పెళ్లి కార్యక్రమం మొదలైపోయిందండి. పెళ్లి కూతురు కూడా ఎంటర్ అయిపోతుంది. మేమైతే పెళ్లి ముహూర్తము 10:40కి వచ్చిందనమాట అండి. ఆ 10:40 అంటే ఇలా జీలకర్ర బెల్లం పెడతారు కదండి, అప్పటి వరకు ఉండి మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. పెళ్లి ముహూర్తంకి అందరూ అక్షింతలు వేస్తున్నప్పుడు మేము కూడా అక్షింతలు వేసేసి బ్లెస్ చేసేసి ఇప్పటి వరకు అయితే పెళ్ళి నేను షూట్ చేశాను అనమాట. నెక్స్ట్ మనము రిసెప్షన్ వీడియో చూద్దామండి. వీళ్ళిద్దరిని మీరు వీడియో చూస్తున్న వారందరూ కూడా బ్లెస్ చేయండి. నెక్స్ట్ మనము రిసెప్షన్ పెళ్ళి ఆఫ్టర్ రిసెప్షన్ వీడియో కూడా చూసేద్దాము.
రిసెప్షన్కి అయితే ఎంటర్ అయిపోయామండి. తణుకులో అనమాట అండి రిసెప్షను. ఈ ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ అనమాట. అసలు వివాహం అనేది ఫిజికల్లీ మెంటల్లీ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆనందాలు కష్ట సుఖాలు లాభ నష్టాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఒకరికొకరు బలంగా ఉన్నామని బలపరుచుకుంటూ సెక్యూరిటీగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళిద్దరూ జీవితాంతం హ్యాపీగా నిండు నీళ్ళు ఉండాలని మన రాణి టాప్ ఛానల్ ద్వారా ప్రేమతో మీకు నా ఆశీస్సులు. హేమంత్ అండ్ నందిని నా దీవెనలు. అలాగే మన ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా మీరు కూడా బ్లెస్ చేయండి. మేము ఇక్కడైతే స్నాక్స్ కూడా ఎంజాయ్ చేసాము, చాలా బాగున్నాయి. తర్వాత భోజనాలు కూడా అద్దరిపోయినాయండి. ఇలా రిసెప్షన్లో కూడా 1 by 1 అందరూ అక్షంతలు వేసి దీవించారు. రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా బాగా జరిగిందండి. నెక్స్ట్ ఇలా భోజనాలు చేస్తామండి. భోజనాల్లో స్పెషల్గా జీడిపప్పు పచ్చడి చాలా బాగా నచ్చింది. జీడిపప్పు పిగలు. నెక్స్ట్ బాసంది అంటే నాకు చాలా ఇష్టము. బాసంది అయితే చాలా చాలా బాగుంది. సూపర్ ఎంజాయ్ చేస్తాను నేను ఆ బాసంది అయితే. మేము భోజనాలు అయిపోయిన తర్వాత ఇలా వెహికల్ కూడా పెట్టారనమాట అండి వచ్చిన వాళ్ళందరికీ. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ హేమంత్ అండ్ నందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.